ఆశ్చర్యం అనిపించింది. అసలు పట్టాదారు ఇంకా మళ్ళీ అబద్ధాలు ఇంకా ఏ స్థాయి లేకపోయినాయంటే పట్టాదారు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఆయన తెచ్చినాడు. అది ఇంకొక అబద్ధం. అసలు నిజంగా ఈ స్థాయి లేక ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా ఆయన ఇద్దరు సమకాలికులు. నేను కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు. మా నాయన కథ దేవుడు. నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటే ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2023లో పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై ప్లాటినం గ్రేడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాధించింది అని 2023 డిసెంబర్లో పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచి 168 districts of states of which AP is part have completed 99% and above of the work on 6 components అని ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. అంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు నమ్మించడం కోసం ఈ స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటలాడడం న్యాయమేనా?